మనం వెళ్తామా? మనం మగాళ్ళం కదా, అయినా సరే నీ పేరేమిటి బుడుగు అని అడుగుతారు. పోనీలే అని బుడుగు అంటామా? అన్నాక నా తండ్రే అని ఇలా ముద్దు పెట్టేసుకుని మన బుగ్గలు ఎంగిల్ చేస్తారు. ఇంకా మనం వద్దని చెప్పినా వినరు, ఉత్తి గోల. ఇంకా మన మాటే వినకపోతే మరీ చిన్నపిల్లల మాట ఏం వింటారు? చిన్నపిల్లలంటే చాలా చిన్నవాళ్ళులే, వాళ్ళకి అస్సలు తెలుగు తెలియదు. వాళ్ళని కూడా ఈ పెద్దాళ్ళు నీ పేరేంటి, నీ ముక్కేది, మీ అమ్మేది ఇలా అని గట్టిగా అడుగుతారు కదా. అప్పుడు ఆ పిల్లాడు హడ్డలిపోయి ఏడుస్తాడు కదా. అప్పుడు ఈ పెద్దాళ్ళు ఏడవకమ్మా, మా అమ్మ కదూ, మా నాన్న కదూ అని గట్టిగా అంటారు కదా. వాడు ఉంగా ఉంగా అని అంటాడు. ఉంగా అంటే కాదు అని అర్థం. మరి వాడు వాళ్ళకి అమ్మ కాడు కదా. ఉంగా అంటే వద్దు అని, లేదు అని కూడా అర్థం ఉంది. అది పెద్దాళ్ళకి తెలియదు. మరి ఇప్పుడు మన్ని ముద్దిస్తావా అంటారనుకో, మనం ఇవ్వద్దు అనుకున్నా ఇస్తాను అని అబద్ధం చెప్తాం కదా. అలా అంటే ఓ కాణి ఇస్తారు వాళ్ళు. మరి చాలా చిన్నపిల్లాడిని అడిగితే వాడు ఉంగా అంటాడు. ఉంగా అంటే వద్దు అని అర్థం కదా. మరి వాడికి కాణి అక్కర్లేదుగా, అందుకని నిజం చెప్పేస్తాడు. అస్సలు వాడు అబద్ధం చెప్పాలన్నా చెప్పలేడు. ఎందుకంటే వాడికి తెలుగు రాదుగా. మరి తెలుగు వస్తేనే అబద్ధం చెప్పొచ్చు, తెలుగు రాకపోతే నిజం కూడా చెప్పలేంగా. అందుకని వాడు ఉంగా ఉంగా అని ఏడుస్తాడు. ఈ పెద్దవాళ్ళు వాడి మాట వినరుగా. వీళ్ళు కూడా అందరూ కలిసి ఇంకా గట్టిగా ఉంగా ఉంగా అని కేకలేసి వాడిని ముద్దులు పెట్టేసుకుంటారు, ఒక్క కాడే కూడా ఇవ్వకుండా. అందుకని ఈ పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఉంగా ఉంగా తెలుగు నేర్చుకోవాలి. సుబ్బలక్ష్మి వాళ్ళు, బాబాయి ఇలా తెలుగు నేర్చుకోవాలట. ఇలా అని బాబాయ్ అన్నాడు. నేను దీని గురించి కొంచెం సలహాలు ఇస్తాను. అయితే నేను ఇప్పుడు ఎక్కిన మెడ్రాసు రైల్లో చిన్నపిల్లలు అస్సలు ఉంగా అనుకో. ఒక్క సి గానపేసునాంబ ఒకటే ఉంది. సి గానపేసునాంబ అంటే ఆడది. ఆడది అంటే అసలు అమ్మ అని అర్థం. ఇలా అని నాన్న చెప్పాడు. ఆడది అంటే పెళ్ళాం అని కూడా అర్థంట. ఇలా అని బాబాయ్ అభిప్రాయం. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి అని చెప్పానుగా. వాడిని ఇంకా అడిగితే ఆడది అంటే ఒక్కోసారి సుబ్బలక్ష్మి అని, ఒక్కోసారి సీత అని చెప్తాడు అనుకో. అది అన్నమాట. ఇప్పుడు పెళ్ళాం అంటే దానికి 10 ఏళ్ళ కన్నా చాలా ఎక్కువ ఏళ్ళు ఉంటాయట. ఇందాక మెడ్రాసు రైల్లో నా దగ్గర కిటికీలో కూర్చోలేదు, అది అనుకుందు. దాని పేరు శశి. అది నాకన్నా చాలా ఎత్తులే, అందుకనే చాలా గర్వం అంటే అది మనతో మాట్లాడదన్నమాట. మనం కాఫీ కావాలా శశి అంటే వద్దులే బుడుగు అంటుంది. మళ్ళీ రైలు ఆగాక వాళ్ళ మొగుడు వస్తారు కదా, వచ్చి కాఫీ కావాలా శశి అంటాడు కదా. అప్పుడు శశి ఇలా నవ్వుతుంది. నవ్వి వద్దండి అంటుంది. అయినా వాడు మళ్ళీ రైలు ఆగితే మొగుడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ కాఫీ కావాలా అని అడుగుతాడు. అప్పుడు శశి మళ్ళీ నవ్వుతుంది. అది నవ్వితే బాగానే ఉంటుంది అనుకో. ఎలాగైనా అమ్మంత బాగా ఉండదు. అప్పుడు ఆ మొగుడు మళ్ళీ నవ్వుతాడు. మీరు కూర్చున్న పెట్టెలో చోటు లేదా అంది మళ్ళీ శశి. అప్పుడు వాడు లేదు శశి, ఇక్కడే ఉండు, జాగ్రత్త సుమా అని పరిగెట్టి వెళ్ళిపోతాడు. వాడే కాదు, నేను కూర్చున్న మెడ్రాసు రైలు పెట్టి దగ్గరికి బోల్డ్ మంది బాబాయిలు వస్తారు కదా. అప్పుడు నేను ఈల వేస్తాను కదా, అందుకు బోల్డ్ బాబాయిలు వచ్చేసి నవ్వుతూ ఉంటారా. రైలు కూ అని కూసి ఇలా కదలగానే పరిగెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ రైలు ఇలా ఆగగానే పరిగెట్టు వచ్చేస్తారు. వాళ్ళని చూస్తే శశికి భయం. ఇలా ఇటువైపు తిరిగి కూర్చుంటుంది. మళ్ళీ వాళ్ళ మొగుడు వచ్చాక నీతో వచ్చేస్తాను అంటుంది. వాడు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు జాలి వేసింది. శశిని కొంచెం రక్షించాలి అనుకున్నాను. అందుకని మళ్ళీ మొగుడు రాగానే ఒరే మొగుడు, అలా అస్తమాను రాకు, దీన్ని నేను రక్షిస్తాలే అని చెప్పాను.
కానీ అది నా మాట వినలేదుగా. మరి నేను కాఫీ కావాలా అంటే వద్దు బుడుగు అంది. నిన్ను రక్షిస్తానులే అంటే వద్దులే బుడుగు అంది. నేనంటే భయం అన్నమాట. అందుకే రైలు దిగి వెళ్ళిపోయింది. నాకు భలే కోపం వచ్చిందిలే. నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా అలా ఖాతరు చేయకుండా అనడం, ఖాతరు చేయను అనడం అంటే శశి వాళ్ళ మొగుడితో రైలు దిగి వెళ్ళిపోవడం అన్నమాట. నా కోపం వచ్చిందిగా, అందుకని కోపడేశాను. అప్పుడు అమ్మ ఎందుకురా బుడుగు కోపం అంది. మరి దాని ముగ్గురితో అది ఎందుకు వెళ్ళిపోవాలి అన్నాను నేను. దాని ముగ్గురితో అది వెళ్ళకపోతే నువ్వు వెళ్తావుట్రా పోకిరి వెదవకానా అనేసింది అమ్మ. అమ్మ పక్కన కూర్చున్న బామ్మగారు. మరి నేను రక్షించుతాను అన్నానుగా, అలా అన్నాను నేను. వాడి పెళ్ళాన్ని వాడు రక్షించుకోగలడు లేవోయ్ బోడి విధవా అంది ముసుగు వేసుకున్న ఆ బామ్మగారు. మరి నాకు పెళ్ళాన్ని లేదుగా అని చెప్పాను నేను. అప్పుడు మరెలాగా? అందుకని ఎదురుగుండా కూర్చున్న లావుపాటి పిన్ని గారేమో మా గానపెసుకున్నామని పెళ్ళాడతావురా అంది. పెళ్ళాడతావురా అంటే నాకు తెలియదు, కానీ మరి నేను చిన్నవాడిని చితకవాడిని కానుగా, అందుకని నాకు అన్నీ తెలుసుగా. అందుకని సరే మీ గానపెసుకున్నామని నేను పెళ్ళాడతావురా లిండి అని చెప్పేశాను. అప్పుడేమో ఆ గానపెసుకున్నామని నవ్వేసి చీ అంది. చిన్నపిల్ల అనుకో, అయినా ఓ 10 ఏళ్ళు ఉంటాయి. గానపెసుకున్నాంబా నీ పేరేమిటి అని అడిగాను. నా పేరు సి గానపెసుకున్నాంబ అని చెప్పింది. అప్పుడేమో నీ పేరు బుకురుగురు కొక్కకురుతూకు అంది. అలా అంటే ఏమిటో నాకు తెలీదు అనేశాను. అప్పుడేమో ఒకసారి ఉంగా ఆవు ఉంగా గావు అనేసా. అలా అంటే ఏమిటి అంది సి గానపెసుకున్నాంబ. మరి బుగు రుకు గుకు కక దుకు అంటే ఏమిటో చెప్పు అన్నాను నేను. అప్పుడు అందరూ నవ్వేశారు. ఎందుకనో తెలీదా అని నవ్వేసింది సి గానపెసుకున్నాంబ. అలా నవ్వితే భలే బాగుంటుందిలే. తెలీదు అని చెప్పాను. నీ పేరు బుక్కు రుకు గుక్కు లే అంది మళ్ళీ. అప్పుడు అమ్మ నా చెవిలో అవును అని చెప్పరా బుడుగు అంది. నేను ఓహో అనుకుని అవును అని చెప్పరా బుడుగు అనేశాను గట్టిగా. అప్పుడు అందరూ కలిసి సి గానపెసుకున్నామని చూసి ఏహెహే అని నవ్వేశారు. సి గానపెసుకున్నాంబ కూడా నవ్వేసింది. చిన్నపిల్ల కదూ, ఏం తెలియదుగా, అందుకని. బుకురు గుకురు అంటే బురుగు అని అర్థం, ఇది కాభాషలే అని అప్పుడు చెప్పింది. అప్పుడు నేను ఓహో అనుకున్నాను. మరి ఉంగా ఉంగా ఆవు ఉంగా అంటే ఏమిటి బుకురు గురుకు అని అడిగింది. ఉంగా ఉంగా ఆవు ఉంగా అంటే మరి నువ్వు చెప్పింది నాకు తెలియలేదు. సి గానపెసుకున్నాంబ అని అర్థము. ఇది ఉంగా భాష, ఇంకా నాకు చాలా భాషలు వచ్చును తెలిసిందా సి గానపెసుకున్నాంబ అని చెప్పాను. అప్పుడు సి గానపెసుకున్నాంబ ఏమో నాకు నేర్పించవా బుకురుగురుగు అంది. మెడ్రాసు వచ్చేదాకా సి గానపెసుకున్నాంబకి నేను అవన్నీ నేర్పించాను. నాకు తెలుగు భాష కొంచెం వచ్చు, బుడుగు భాష బోల్డ్ వచ్చు. ఇలా అని బాబాయ్ అన్నాళ్లే. ఇంకా నాకేమో ఉంగా భాష, పిచిక భాష, చిక భాష, కభాష, భాష, షా అవన్నీ తెలుసును. పూర్వకాలం అంటే నా చిన్నప్పుడు నేర్చుకున్నానులే. వందను కూడా ఉంగా భాష కథ ఒకటి నేర్చుకున్నాను. కథ కర కవా కాత కచె కచెప్త కను కలే. అసలు పాపాయిలు ఎందుకు? అమ్మ ముద్దు పెట్టుకుందుకు. అందుకనే కదా పాపాయిలు మనకు ముద్దు వస్తారు. మరి అలాంటప్పుడు అమ్మ వెళ్ళి వాళ్ళని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి కదా, లేకపోతే పాపాయి కోపం రాదు. మరి పాపం ఆ పాపాయిలు అలా కోపం వస్తే ఎలా చెప్తారు? వాళ్ళకి తెలుగు రాదు కదా మరి. అందుకని వాళ్ళ ఉంగా భాషలో ఘాటిగా చాలాసేపు చెప్తారు. మరి పెద్దవాళ్ళకి తెలుగు ఒకటే వచ్చు కదా, ఉంగా అంటే తెలియదుగా. అందుకనేమో వాళ్ళు ఏడవకు పాపాయి అంటారు. అప్పుడు పాపాయికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా నాకు కోపం వస్తే అమ్మేమో ఏడవద్దు అంటుందేమిటి అని ఇంకా గట్టిగా ఉంగా అంటుంది. అంటే నేను అస్సలు ఏడవడం లేదు, కోపం పడుతున్నాను అని అర్థం. మరి ఇంకెలాగా
పాపాయి కోపం అని అమ్మకి తెలియదు, అమ్మకి తెలియదని పాపాయికి తెలియదు. మరి పాపాయి పాపం చిన్నది కదా, అందుకని అమ్మదే తప్పు. మా అమ్మ మంచిదే అనుకో, అయినా చిన్నపిల్లలు ఎప్పుడు తప్పు చేయరుట. చిన్నపిల్లలు దేవుళ్ళుట. నాన్న కొట్టేస్తానంటాడే, అప్పుడేమో బామ్మ ఇలా అంటుందిలే, అది సంగతి. పెద్దవాళ్లే తప్పు చేసేసి ఉత్తినే అలా అంటారు అని బామ్మ చెప్పింది. పాపాయి కోపం అప్పుడు ఎలా పోతుందంటే, మరి అమ్మేమో ఏడవకు పాపాయి అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది కదా, అప్పుడు ఎప్పుడూ అలాగే పోతుంది పాపాయి కోపం. ఎవళ్ళైనా ముందస్తుగా వచ్చి ఎత్తుకున్నా సరే, అమ్మ వస్తే అమ్మ దగ్గరికే వెళ్ళిపోతారు కదా. ఏ పాపాయికైనా సరే వాళ్ళ రాధ అంటేనే ఎక్కువ ఇష్టం. రాధంటే అమ్మ. నాన్నకన్నా, బామ్మ కన్నా, పిచ్చుక కన్నా, బొమ్మ కన్నా, సీగాన పెసునాంప కన్నా రాధంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట. అసలు అలాగే ఉండాలి కదా మరి. ఇప్పుడు ఇలాంటి కథ ఒకటి చెప్తాను. ఆ కథ అర్థం ఇదే. ఒక్క పిచ్చుక కన్నా, 2 పిచ్చుకల కన్నా, ఇంకా చెప్తే చింత చెట్టు మీద పిచ్చుక గూడు కన్నా, చెరువు గట్టు కన్నా, 10 పిచ్చుకల కన్నా పాపాయికి వాళ్ళ రాధంటేనే చాలా ఇష్టము అని. నేను రేపో నిన్నో బాబాయికి ఇలా చెప్తే ముందస్తుగానేమో కథ చెప్పాలి, తర్వాతేమో నీతి చెప్పాలి అన్నాడు. నీతి అంటే ఏమిటో నాకు తెలీదు. నీతి అంటే కోత అని బాబాయే చెప్పాడు. బాబాయ్ ఎప్పుడు 10 సార్లైనా కోతలు కోస్తాడట. కోత అంటే నాకు తెలియదు. కోత సంగతి పోతే పోనీ కానీ, కథ ఏమిటంటే, ఓ పాపాయి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ రాధ అందరూ ఇంచక్కా వాళ్ళ పెరట్లో పడుకుని నిద్రపోయారు. అంతట్లోకి పొద్దున్న వచ్చేసింది. అయినా ఇంకా ఇంత చిన్న చందమామ ఆకాశం మీద ఉన్నాడు. వాడు చూడటానికి అచ్చు జీడిపప్పులా ఉన్నాడు అన్నమాట ఆ చందమామ. పాపాయేమో కళ్ళు మెల్లిగా తెరిచి వాడిని చూశాడు. ఇంకా రాత్రి అయిపోలేదు అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడేమో వాళ్ళ రాధ లేచింది. లేచి పాపాయిని చూసింది. ఓహో, ఈ పాపాయి ఇంకా నిద్రవుతున్నాడు కదా అనుకుంది. అనుకొని పాపాయి కోసం కథ రేపు సశేషం.